సో ఇలా పట్టుకొని డ్రా చేసేటప్పుడు దీన్ని ఓవర్ హ్యాండ్ గ్రిప్ అని అంటారనమాట. సో ఇది మామూలుగా పట్టుకొని ఇలా పెన్సిల్ని లైట్గా పట్టుకొని మన భుజం, సో ఈ భుజం అనేది ఇలా కదలిక రావాలి. చూడండి, నేను ఇలా డ్రా చేస్తున్నప్పుడు ఇలా భుజం అనేది కదలికలు అనేది రావాలి. తర్వాత షేడింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడింగ్స్ అనేది చేస్తాము. డిఫరెంట్ యాంగిల్లో కూడా చేయొచ్చు. షేడింగ్ చేస్తున్నప్పుడు యాంగిల్స్ అనేది ఉపయోగించాలి. సో ఏ యాంగిల్ ఉపయోగించాలి అంటే, సో మనకు ఏదైతే ఫామ్ బిల్డ్ చేస్తామో దాన్ని బట్టి యాంగిల్లో, సపోజ్ ఇప్పుడు ఈ యొక్క ఇలా ఏదైనా ఒక షేప్ ఉందనుకోండి, చూడండి దీనికి షేడింగ్ ఎలా చేయాలి, ఇలా చేసుకుంటూ రావాలి. ఇలా షేడింగ్ అనేది అకార్డింగ్ టు షేప్ అనేది ఇలా షేడింగ్ చేసుకుంటూ రావాలి. సో షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ఎప్పుడు మనకు షార్ప్గా ఉండకూడదు. షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ అనేది షార్ప్ లేకుండా ముద్దుగా, అంటే మనం షేడింగ్ చేసేదానికి అనుకూలంగా పెట్టుకోవాలి. చూడండి, ఇది ఈ డైరెక్షన్లో ఇలా చేసాం, ఇది ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని ఇలాగా షేడింగ్ అనేది చేస్తాం. సో ఫ్లవర్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, మనము యాంగిల్ని బట్టి తర్వాత డైరెక్షన్ని బట్టి షేడింగ్ అనేది చేస్తాం. చూడండి, ఫస్ట్ మనము పెన్సిల్ అనేది ఇలా పట్టుకున్నప్పుడు ఇలా లైన్స్ డ్రా చేయడం కానీ కర్వ్స్ డ్రా చేయడం కానీ ప్రాపర్గా రాదు. గ్రిప్ అనేది టైట్గా పట్టుకోకూడదు. సో మనం లైన్స్ ఎప్పుడైతే పెన్సిల్ ఇలా పట్టుకొని ఈ షార్ప్ చేసిన దగ్గర నుంచి 2 ఫింగర్స్ బ్యాక్ అనేది పెట్టుకొని ఇలా భుజం కదులుతూ మోచే కదులుతూ డ్రా చేసినప్పుడు పెన్సిల్ టైట్గా పట్టుకుండా డ్రా చేస్తే ఇలా వస్తాయి. అదే మీరు ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేస్తే చూడండి షేప్ అనేది ప్రాపర్గా రాదు. మనకు ఫియర్గా డ్రా చేస్తాం. సో పెన్సిల్ పట్టుకునే విధానాన్ని మనము ప్రాపర్గా ఇచ్చేయాలి. పెన్సిల్ అనేది ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మోచేయి భుజము కదులుతూ డ్రా చేయాలి. వర్టికల్ లైన్స్ కావచ్చు, హారిజంటల్ లైన్స్ కావచ్చు, డిఫరెంట్ షేప్స్ కావచ్చు, ఓవెల్ షేపు, తర్వాత డైమండ్ షేపు, తర్వాత రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, స్లోగా మనం గ్రిప్తో పట్టుకొని ఇలా డ్రా చేయొచ్చు. ఓకేనా?